हरि ओं। नैव तस्य कृतेनार्थो नाकृते नेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः। చూడండి, నా ఏవ తస్య కృతేన అర్థః నా అకృతేన ఇహ కశ్చన న చ అస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థ వ్యపాశ్రయః. చూడండి, ఇప్పుడు ఇక్కడ తస్య అంటే అలాంటి మహాపురుషునకు. ఎలాంటి మహాపురుషుడు? ఇప్పుడు మనం క్రింద శ్లోకంలో అనుకున్నామే, ఈ ఆత్మజ్ఞానాన్ని ఎరుగున్నవాడు, ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు. అలాంటి పురుషుడికి ఇహ అంటే ఈ లోకములో ఈ కర్మాచరణం వలన ఎట్టి ప్రయోజనము ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కర్మలను ఆచరించినందువల్ల ప్రయోజనం ఉంటుందా? ఇంకేం ఉండదు. ఎందుకంటే నువ్వు కర్మలని ఆచరిస్తుంది దేనికోసము? పరమాత్మను పొందడానికి అని. నువ్వు ఒక యజ్ఞం చేసినా, యాగం చేసినా నువ్వు దేనికోసం అంటున్నావు? తీర్థయాత్రలు చేసినా భగవంతుడిని దర్శించడానికి అంటున్నావు. ఇప్పుడు ఆల్రెడీ భగవంతుడు నీ లోపల ఉన్నటువంటి చైతన్యమేనా నీకు అర్థం అయ్యింది. ఇంకా నువ్వు ఇప్పుడు ఏమి మిగిలినవి నువ్వు చేయడానికి? ఇక్కడ ఇంకా ఏ కర్మలు లేవు. అంటే చూడండి, ఒకవేళ కశ్చన అర్థ ఎట్టి ప్రయోజనము ఉండదు. ఈ కర్మలు చేయడం వల్ల నీకు ప్రయోజనం కూడా లేదు ఇక. అంటే ఇక్కడ కర్మలు మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే రెండు రకాలు. ఏమంటే కర్మలు అంటే నా పనులు చేయొద్దా అని ఇందాక అన్నట్టు మళ్ళీ అది ఆలోచించకూడదు. అది నీ నియతి, అది నీ ధర్మం. శరీరం ఉన్నంత వరకు శరీరానికి కావాల్సింది నువ్వు చేసుకుంటావు. ప్రత్యేకంగా నువ్వు భగవంతుని కోసం అంటూ చేసేదేమీ అవసరం లేదు. ఎందుకంటే నీకు అర్థమైంది కాబట్టి. కర్మ చేయకుండుట వలనను మరి ఇప్పుడు ఒకవేళ నేనేమి యజ్ఞాలు యాగాలు చేయకపోతే పొందలేనేమో పరమాత్మను అనుకుంటావేమో. నువ్వు చేసినా పొందేది లేదు, చేయకపోయినా పొందేది లేదు. ఈ జ్ఞానం నీకు అర్థమైతే ఆల్రెడీ నువ్వు పరమాత్మవే అయ్యావు. పరమాత్మ స్వరూపం నువ్వే. ఇది అలాంటి ఏమన్నా వస్తే అంటే ఇక ఇట్లాంటి నువ్వు చేయడం వల్ల యజ్ఞయాగాలు ఇక ఏదన్నా కానీ కర్మకాండలు వీటి వల్ల ప్రయోజనం ఏం లేదయ్యా. సమస్త ప్రాణుల యందు అతనికి ఎట్లాంటి కశ్చిత్ ఎట్టి స్వార్థ సంబంధము ఉండదు. ఇప్పుడు నువ్వు ఇలా తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడు? అన్ని ప్రాణులని సమంగా చూస్తాడు. అంటే ఇప్పుడు నీకు ఏమర్థమైంది? యావ సృష్టిలో ఉన్నది ఒకటే బ్రహ్మ. ఈ పదార్థాలన్నిటినీ తయారు చేసిన వాడెవరు? ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మ. తత్పదార్థము త్వం పదార్థము అని చెప్పుకున్నాం కదా. ఆ సత్తు నుంచి వచ్చినటువంటి ఇది నీకు అర్థమైనప్పుడు ఇంకా నువ్వు ఏమి నీకు స్వార్థం ఉంది ఇక్కడ? నువ్వు పరమాత్మ నుంచే వచ్చావు, నీ పక్క వాళ్ళు పరమాత్మ నుంచే వచ్చారు, ఆ జీవులు జంతువులు అన్నీ పరమాత్మ నుంచే వచ్చినాయి. ఇంకా వాళ్ళ గురించి నువ్వు ఇంకా ఒకవేళ నాకు నా వాళ్ళు నీ వాళ్ళు అనే స్వార్థం ఉన్నది అంటే ఇంకా అది ఎవరెవరు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. అందరూ సమానమే, అందరూ పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళే, అందరిలోనూ ఉన్నది పరమాత్మే. ఈ స్వరూపము ఆ స్వరూపము ఒక్కటే పరమాత్మ స్వరూపం. ఇలా అర్థం చేసుకున్న వాడికి ఇంకెక్కడ స్వార్థ సంబంధము ఉండదు. అంటే ఇక్కడ చూడండి, మనం ఎంతసేపు ఎవరితో ఏ బంధం పెట్టుకున్నా స్వార్థమే. వాళ్ళ నుంచి స్వార్థం అంటే ఇక్కడ వేరే ఏం లేదు, ఎక్కడేం కాదు. వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశిస్తాం. టెండర్ వేసిన వాడు టెండర్ రావాలి అంటే లంచం ఇవ్వాలి, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళని ముందుగానే ఎంక్వైరీ చేసుకొని అందరికంటే తక్కువ కోట్ చేయాలి. అప్పుడు అది ఆ తక్కువ కోట్ చేయడానికి ఆల్రెడీ ఎంత అంకెపడిందో ఎవడ చెప్తాడు? అక్కడ ఉన్నవాడు ఎవడో చెప్పాలి కదా. మరి వాడు వీడి స్వార్థం కోసం వాడు పని చేయాలి కదా అక్కడ. అంతే సంబంధం ఇక్కడ స్వార్థం. మానవ సంబంధాలన్నీ అంతే, మనం అన్ని సంబంధాలు ఈ స్వార్థమే. ఇప్పుడు మనం అంటున్నాము పిల్లల్ని పెంచాము పెద్ద చేసాము అంటున్నాము, ఇది నా బాధ్యత నా ధర్మం అంటున్నామా? నన్ను చూడాలి రేపు పొద్దున అంటున్నావా? ఏమంటున్నావు? నన్ను చూడాలి, మమ్మల్ని చూడడానికే పెంచి పెద్ద చేసాం. ఇంత చేసినప్పుడు ఇంత అది అసలు నెయ్యిగార పెంచామన్నప్పుడు మరి నిన్ను చూడాలి అనేదే నీ అనుకుంటావు. అంటే ఇదేంటి ఇక్కడ? మరి స్వార్థమేనా? ఏంటి ఇట్లాంటి ఎట్లాగండి సృష్టికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు అంటే కాదు. నువ్వు అనుకుంటున్నావు సూర్యుడు వస్తున్నాడంటే తన నియతి. గృహస్థు నియతి ఏంటి? ఇల్లు వాకిలి అతిథులను చూసుకోవడం, సంతానాన్ని ఉత్పత్తి చేయడం నీ నియతి. నువ్వు చేసావు.
ఆ సంతానాన్ని ఉత్పత్తి చేసినందుకు వాళ్ళని పెంచావు, పెద్ద చేసావు. ఇంకా అంతవరకే. వాళ్ళు చూడడం చూడకపోవడం నీ కర్మ, నీ ప్రారంభం. ఇంక వాళ్ళు చూడలేదని అనే మాట అన్నావు అంటే నువ్వు స్వార్థమే. అనలేదు, అది వాళ్ళ నియతి. ధర్మం అనేది వాళ్ళ నియతి. ఇప్పుడు నీ ధర్మం నువ్వు చేయడమే, పెంచి పెద్ద చేయడం అయినట్టు వాళ్ళ ధర్మం ఉంటే వాళ్ళు చేయాలి, తల్లిదండ్రులను వాళ్ళు చూడాలి. అది వాడు ధర్మం తప్పాడు, దానికి సంబంధించింది వాడు అనుభవిస్తాడు. మళ్ళీ అక్కడ కూడా మనమే ఏడుస్తాం, వీడు తప్పుదోవ పడుతున్నాడు, వీడిని బాగు చేద్దామని మళ్ళీ కూడా మన దానికి. అంటే ఇప్పుడు నీకు గోడ దెబ్బ, చెంప దెబ్బ, 2 దెబ్బలు నీకే అవుతున్నాయి కదా. మరి ఎందుకు మనిషి ఆలోచించలేకపోతాము? ఆలోచించం, ఎందుకంటే మన స్వార్థం. మనం చూడాలి. ఇది అంటే ఈ ధోరణి మనుషుల్లో మారాలా అక్కర్లేదా? ఓకే, వెరీ గుడ్, పెంచాం, పెద్ద చేసామమ్మా, ఇలాగుంటాను, వాడు ప్రారంభం, ఇది నా ప్రారంభం అని అనుకోగలిగిన స్థితి ఉంటే ఈవేళ ఇంతమంది ఇన్ని రకాలుగా తగులాడుకోరు అని నేను అనుకుంటున్నా. మరి అది ఇలా తెలుసుకున్న వాళ్ళు అన్ని ప్రాణులతో ఎలాంటి స్వార్థము లేకుండానే అన్ని సత్సంబంధాలుగానే ఉండగలుగుతారు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలను చేయకుండుట వలను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. ఇప్పుడు ఈ తెలుసుకున్న మహాత్ముడు చేసినా చేయకపోయినా కూడా ఇంకేమీ అనవలసిన అవసరం లేదు. అందుకే మనం చెప్తారు, ఇప్పుడు చూడండి, సాధువులు, సన్యాసులు, సత్పురుషులు వాళ్ళు అలా చేశారు, సామాన్యుడు నేను కూడా అలా ఇప్పుడు వెళ్ళలేదండి, ఓ మహానుభావులు ఉన్నారు, అసలు గుడి ముందు నుంచే వెళుతున్నారు. అది మనందరికీ ఎంతో పెద్ద ప్రాముఖ్యత